హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డీమాన్ మళ్ళీ క్యాప్టెన్ అయ్యాడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇమ్ము వెళ్ళిపోయాడు, తర్వాత మనీష్ వెళ్ళిపోయాడు, తర్వాత భరణి వెళ్ళిపోయాడు. సూపర్గా ఆడారంట. సో బాగా ఈ భరణికి అండ్ డీమాన్కి చాలా సేపు కొట్లాడుకున్నారంట. మంచి ఫిజికల్ టాస్క్ అంట. సో మళ్ళీ డీమాన్ గెలిచాడు. సో రీతికే తిప్పి కొట్టి, అంటే ఎవరైతే ఫేవర్ చేశారన్నారో సో సూపర్ అనిపించింది. నిన్న తనంతలు తాను నాకు వద్దు, నాకు ఈ క్యాప్టెనే వద్దు అన్నాడు. సో తనను నిరూపించుకున్నాడు. సూపర్ ఎలివేషన్ వస్తుంది డీమాన్ పవన్కి ఖచ్చితంగా. అలాగే హౌస్ మేట్స్ ఎంటర్ ఇవ్వబోతున్నారు రాయల్ కార్డ్స్గా. అలాగే కొంతమంది వైల్డ్ అంటే పాత వాళ్ళు అనమాట, పాత సీజన్స్లో అయితే పృథ్వీని కాంటాక్ట్ అయ్యారని తెలుస్తోంది. సో నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే నా ఇన్స్టా కూడా కింద ఉంటుంది, వీడియోస్ వస్తూనే ఉంటాయి, స్టోరీస్ పెడతాను, అవి కూడా ఫాలో అవ్వండి. పృథ్వీని కూడా కాంటాక్ట్ అయ్యారట. కానీ పృథ్వీ ఏంటంటే లాస్ట్ వరకు ఉన్నాడు. మరి ఇంకెవరైనా తీసుకుంటే బాగుంటుంది, మంచి మంచి కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకు సుహాస్ని అయితే కన్ఫర్మ్ అండి, ఎందుకంటే ఆమెది సీరియల్ సడన్గా ఆపేశారు, మా అమ్మగారు సీరియల్ ఆమె వస్తుంది. కావ్య కూడా సీరియల్స్ లేవు, కావ్య వస్తుంది పక్కా అనిపిస్తుంది నాకు. తర్వాత ముఖేష్ గౌడ ఫస్ట్ కామనర్స్ ఎక్కడ హైలైట్ అవుతారో అని చెప్పేసి కామనర్స్కి మళ్ళా బ్యాడ్ అయిపోతామని చెప్పేసి వాళ్ళు వద్దు అన్నారంట. సో మళ్ళీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారంటే మేము వస్తామని చెప్పేసి. సో ముఖేష్ గౌడ గుప్పడంత మనిషి హీరో, అతను వస్తున్నాడు. వీళ్ళు ముగ్గురైతే నాకు తెలిసి కన్ఫాము. ఇంకా రమ్య పికిల్స్ ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్లా మంచి అంటే అందాలు ఆరబోసే అమ్మాయిలు అయితే ఎవరు లేరు కదా ఇప్పటికీ, వస్తే బాగుంటుంది. అది మ్యాటర్. ఇంకొకటి లాస్ట్ మనీష్ అండ్ ఫ్లోరా ఉన్నారట. నిన్న ప్రియా మనీష్ ఉన్నారనుకున్నాం కానీ లేదు, మనీష్ ఫ్లోరా ఉన్నారంట. అందరూ మోస్ట్లీ ఫ్లోరా వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ మనీష్ వెళ్ళిపోయాడు. సో శ్రీజ ప్రియ అనుకుంటారు. శ్రీజ ప్రియ ఎందుకంటే చాలామంది మాతో కొట్లాట పెట్టుకోవడం వల్ల అతను వెళ్ళిపోయాడని వీళ్ళకి ఇన్నర్ ఫీలింగ్, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అనుకుంటా, సప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు కావచ్చు. సో ఇది మ్యాటర్. సో హౌస్ మేట్స్ లాస్ట్ టైం గౌతమ్ వాళ్ళు ఎలా అయితే వచ్చారో ఈసారి కూడా వస్తారు, అట్లనే వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మనకు ఈ బాత్రూమ్ గడగడాలు ఇవన్నీ మన వాళ్ళు చేస్తే ఎట్లుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వచ్చింది. ఇక రేపటి నుంచి ఊహించుకోవాలి కదా వాళ్ళ పనులు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.